తిరుపతిలో జనసేన అభ్యర్థి ఒంటరి పోరాటం కొనసాగుతోంది. కూటమి అభ్యర్థి అరణి శ్రీనివాసులకు సొంత పార్టీ కేడర్ కూడా వెంటరాని పరిస్థితి నెలకొంది. ఇక టీడీపీ బీజేపీ నేతలెవరూ కనిపించిన పరిస్థితి ఏర్పడింది. ఎవరొచ్చినా రాకపోయినా కలిసి వచ్చే వారితో జనసేన అభ్యర్థి ఒంటరిగానే ప్రచారం చేస్తుండటం చర్చగా మారింది. దీంతో జనసేన హైకమాండ్ కు తలనొప్పి వెంటాడుతోంది. తిరుపతి వ్యవహారాన్ని గాడిలో పెట్టేందుకు పరిశీలకుడిని రంగంలో దింపింది పార్టీ అధిష్టానం. అయితే అసమ్మతి నేతలతో చర్చించిన చేతులు కలపని సొంత పార్టీ నేతల తీరుతో టెంపుల్ సిటీలో గ్లాస్ సింబల్ కు కొంత కష్టమనే చెప్పాలి. టెంపుల్ సిటీ అంతటా జనసేన రాజకీయం చర్చగా మారింది. 3 పార్టీల పొత్తు జనసేనకు ఛాన్స్ ఇవ్వగా జనసేనని ప్రకటించిన అభ్యర్థికి స్థానిక కూటమి నేతల సహాయ నిరాకరణ సమస్యగా మారింది. దీంతో తిరుపతిలో కూటమి అభ్యర్థి అరణి శ్రీనివాసులకు ఇబ్బందులు తప్పని పరిస్థితి ఏర్పడింది. టీడీపీ బీజేపీ నేతల నుంచి సహాయ నిరాకరణ ఉంటే సొంత పార్టీలోనూ అంతే స్థాయిలో వ్యతిరేకత ఉంది. కలిసిరాని స్థానిక జనసేన కేడర్ అరణి శ్రీనివాసులు ఇరకాటంలో పెడుతుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్ మినహా జనసేన నేతలు ఎవరూ అరణి శ్రీనివాస్ వెంట నడవకపోవడం సమస్యగా మారింది. మరోవైపు మిత్రపక్షం నేతలెవరూ అరణి శ్రీనివాస్ కు టచ్ లోకి రాకపోవడం మరింత ఇబ్బందిగా మారుతోంది. తిరుపతి టీడీపీ టికెట్ ను ఆశించి భంగపడ్డ స్థానిక నేతలంతా ఒక్కటి కావడం, అరణి శ్రీనివాసులు నాన్ లోకల్ అన్న ప్రచారం చేస్తుండటంతో మిత్రపక్షం నేతలతో కలయిక సాధ్యం కావడం లేదు. జనసేన అభ్యర్థిగా తిరుపతిలో ప్రచారం ప్రారంభించిన అరణి శ్రీనివాసులతో చేతులు కలిపేందుకు కూడా అసంతృప్త నేతలు సిద్ధంగా లేకపోవడంతో దిక్కుచోచిన పరిస్థితి నెలకొంది. జనసేన టీడీపీ బీజేపీ కేడర్లోనూ అయోమయం నెలకొంది. అయితే ఇవేమీ పట్టించుకోకుండానే జనసేన అభ్యర్థి అరణి శ్రీనివాసులు ప్రచారంలో జనంలోకి వెళ్తుండగా హడావిడి లేని ప్రచారం కొనసాగుతోంది. ఒంటరి పోరాటం అన్నట్లు నడుస్తోంది. 10 మంది ఆశావహులు ఉన్నప్పుడు అసంతృప్తి సహజమేనంటున్న అరణి శ్రీనివాసులు ఉమ్మడి అభ్యర్థిగా అందరినీ కలుపుకొని పోవాలని అధిష్టానం ఆదేశించింది అని అంటున్నారు. అసంతృప్తిగా ఉన్న అందరినీ కలిసి మద్దతు కోరుతానంటున్న అరణి శ్రీనివాసులకు 25 ఏళ్ల క్రితమే తిరుపతిలో ఇల్లు ఉన్నా తనను నాన్ లోకల్ అంటున్నారు. గిట్టని వాళ్ళు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు పెట్టినంత మాత్రాన ఇవేవి తనకు అడ్డు కాదు అంటున్నారు. అందరినీ కలుపుకొని పోవడం తన కర్తవ్యం అంటూనే అందరూ కలిసి వస్తారన్న నమ్మకం తనకు ఉంది అంటున్నారు. ఇక అరణి శ్రీనివాసులను కలిసేందుకు కూడా అవకాశం ఇవ్వని అసమ్మతి నేతల సమావేశం తిరుపతిలో రోజుకొకటి జరుగుతోంది. అరణి శ్రీనివాసులకు ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించేది లేదన్న వాదన వినిపిస్తున్న స్థానిక మిత్రపక్షం నేతల తీరుపై జనసేన హైకమాండ్ దృష్టి సారించింది. తిరుపతిలో నెలకొన్న పరిస్థితులపై ఆరా తీసే ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా జనసేన పార్టీ పరిశీలకుడుగా పార్టీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు అజయ్ కుమార్ ను తిరుపతికి పంపింది. అసంతృప్తితో ఉన్న తిరుపతి జనసేన నేతలతో చర్చించిన అజయ్ కుమార్ ముందు అభ్యర్థిని మార్చాలన్న డిమాండ్ తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. అరణి శ్రీనివాసులను మార్చకపోతే తిరుపతి సీటు కోల్పోయే అవకాశం ఉందన్న వాదన వినిపించినట్లు కేడర్లో చర్చ నడుస్తోంది. పవన్ కళ్యాణ్ తో భేటీకి అవకాశం కల్పిస్తే అభ్యంతరాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని పరిశీలకుడికి స్పష్టం చేసిన నేతలు అసంతృప్తిని మీడియా ముందు కూడా వ్యక్తం చేశారు.